కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకకు కాలం కలిసి రావడం లేదన్న అభిప్రాయం బలపడుతుంది. అప్పట్లో అదృష్టం ఒక్కసారిగా ఎగిస్తని వైసీపీ తరపున ఎంపీ పీఠం ఎక్కేశారమే, కానీ ఆ తర్వాత మాత్రం రాజకీయం ఏమాత్రం కలిసి రావడం లేదని చెప్పుకుంటున్నారు. సో రాజకీయమే వృత్తిగా ఉన్న నేతల కంటే ఎక్కువగా కర్నూలు జిల్లాలో తిరిగిన తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా రివర్స్ అవుతుందట ఆవిడికి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు సెగ్మెంట్ లో బుట్టా పడిన కష్టం నిజంగా అంతా ఇంత కాదని చెప్పుకుంటారు రాయలసీమ నేతలు. ఆర్థికంగా కూడా బాగా భరించిన ఆవిడ కలిసి రాలేదు. సో పైగా కాన్స్టెన్సీలో ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలతోనే పోరాటం చేయాల్సి వచ్చిందన్న కూడా ఆవిడ సన్నిహితులు చెప్పుకుంటా ఉంటారు. లోకల్ గా తమ సామాజిక వర్గం బలంగా ఉన్న గెలుపు అవకాశాలు మెండుగా కనిపించిన ఓడిపోవడానికి కారణం మాత్రం స్వపక్షంలో ఆ విపక్షం అన్నదే బుట్టా వర్గం చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఎప్పుడైతే ఓడిపోయింది అప్పటి నుంచి సో అంత రిస్క్ తీసుకున్నా ఓటమి తప్పలేదు. సరే, రాజకీయాలు అన్నాక ఇవన్నీ సహజం. ఓడిపోతే ఓడిపోయాం, కానీ పార్టీ తరపున గట్టిగా నిలబడదాం అనుకున్న పరిస్థితి అప్పుడు ఆవిడకి సహకరించట్లేదు. దీనికి తోడు ఇటీవల బుట్టా రేణుక వ్యాపారాల్లో ఇటీవల సంక్షోభం వచ్చిందని, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే అసలు రాజకీయాల్లోకి వచ్చిన కారణంగానే ఈ ఆర్థిక సమస్యలు వచ్చాయన్నది మాజీ ఎంపీ మనసులోని మాటగా ప్రచారం జరుగుతుంది. 2014 ఎన్నికల్లో ఆర్థికంగా బాగా భరించాల్సి రావడం, ఆ తర్వాత కూడా 2024 ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం పడుతోందని కూడా ఇబ్బందులు మొదలయ్యాయట. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న ఆమెను తీసేస్తారని టాక్ కూడా నడుస్తోంది. ఎమ్మిగనూరు పరిణామాలతో మనస్తాపం చెందిన మాజీ ఎంపీ ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి ఇంకా పార్టీ ఇంటర్నల్ గా జరిగే కార్యక్రమాలకు కూడా ఆవిడ దూరంగా ఉంటున్నారట. చిన్న చిత్తగా ఆందోళన చేస్తున్నా సరే కనీసం ఆవిడ మొహం కూడా చూపించిన పరిస్థితి. పైకి అనారోగ్యం అని చెబుతున్న అసలు కారణం మాత్రం ఎన్నికలకు ముందు నుంచి బుట్టా రేణుకను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే చెప్పా కేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారట. సో ఇన్ఛార్జ్ తో కలిసి కాకుండా సొంత కార్యక్రమాలు చేసుకుపోతున్నారట జగన్మోహన్ రెడ్డి. దీంతో ఎవరిని సపోర్ట్ చేయాలో అర్థం కాక కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారట. సో ఈ పరిణామాలను పార్టీ పెద్దలకు చెప్పి క్లారిటీ ఇస్తే తప్ప కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని చెప్పారట బుట్టా. కాగా ఇటీవల పార్టీ కమిటీల నియామకం తర్వాత అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని 2 వర్గాలు వేరువేరుగా నిర్వహించాయి. అంబేద్కర్ విగ్రహం దగ్గర 2 వర్గాలు కలిసినప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారట జగన్. మా ఉప్పుతిని వేరే వారి పక్షాన ఎలా చేరతారంటూ కూడా ఒక నెల ఆగండి నేనేంటో చూపిస్తానంటూ వాళ్ళకి డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. సో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా ముందు ఇన్ఛార్జ్ ఎవరో మీరే తెలుసుకోకుండా కార్యకర్తలను టార్గెట్ చేయడం ఏంటన్న ఆవేదన వ్యక్తమైందట. సో ఈ పరిణామ క్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ మార్పు ప్రచారం ఊపదుకుంది. తమకే పదవి అంటూ ప్రచారం చేసుకుందట జగన్ వర్గం. మరికొందరు మాత్రం మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి కుమారుడు ధరణీధర్ రెడ్డికి ఇస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు. సో బుట్టారెడ్డికి వచ్చిన కష్టం గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.